హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం కోసం ఎవరైతే వెళ్తున్నారో వారికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఆ డౌట్ ఏంటిదంటే మెయిన్గా ఏంటంటే తిరుమల పైన ఉచిత లాకర్స్ ఎక్కడ ఇస్తారు అనే డౌట్ అయితే ఉంటుంది. అయితే మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఒంటరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారో వారికి రూమ్స్ అయితే ఇవ్వరు. మీరు మీ కుటుంబంతో కలిసి వెళ్ళినప్పుడు మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మీరు ఖచ్చితంగా మీరు దేవస్థానం వారు ఉచితంగా లాక్ అయితే ఇస్తారనమాట. ఆ లాకర్స్ అయితే వాడుకోవచ్చు. కేవలం మీ సామాన్లు పెట్టుకోవడానికే కాకుండా మీరు విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుంది. ఆ వెనకాల సందులా ఉంటుంది. అక్కడే యాత్రి నివాస్ ఉంటుందన్నమాట. దీనినే ప్యాక్ 1గా పిలుస్తారనమాట. మీకు ఇక్కడ లాకర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా గుండు గీయించుకోవడానికి, స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి. మీకు వేడి నీరు కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట. అక్కడ కూడా మీకు బిజీగా ఉండి మీకు ఒకవేళ దొరకకపోతే అదే దారిలో కాస్త ముందుకు నడిస్తే మరో యాత్రి నివాస్ ఉంటుంది. అదే ప్యాక్ 3 అని అంటారనమాట. అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర పద్మనాభ నిలయం ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఉచిత లాకర్స్ అయితే ఇస్తుంటారు. అదేవిధంగా మాధవ నిలయం, అదేవిధంగా ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా జిఎన్సి టోల్గేట్ దాటిన తర్వాత మాధవ నిలయం ఉంటుంది. అక్కడ మీకు ఉచిత లాకర్స్ అయితే ఇస్తారు. మీరు ఎలాంటి డబ్బులు అయితే ఇవ్వవలసిన అవసరం లేదనమాట. ఎవరైతే మొదటిసారిగా వెళ్ళే వారికి ఈ పేర్లు, అడ్రస్ తెలియకపోవచ్చు. కానీ మీరు కంగారు పడవద్దు, టెన్షన్ పడవద్దు. కొండపైన ఉచిత బస్సులు ఉంటాయన్నమాట. మీరు పలానా చోటుకి వెళ్ళాలని చెప్పినా లేదా అడ్రస్ చెప్పినా వారు దించుతారు. కొండపైన పోలీస్ వారు కూడా ఉంటారు. మీకు ఒకవేళ డౌట్ కనుక ఉంటే వారిని కూడా అడిగితే మీకు చెప్తారనమాట. ఎవరైనా మీకు డబ్బులు ఇస్తే రూములు చూపిస్తాం అని అన్నారనుకోండి, వారి మాటలు అయితే నమ్మకండి. అదేవిధంగా తిరుమల అంటే కొండపైన, తిరుపతి అంటే కొండ కింద. మీకు తిరుపతిలో రూమ్స్ కావాలంటే విష్ణు నివాసంలో ఆన్లైన్లో బుక్ చేయకపోయినా మీకు అక్కడ ఆఫ్లైన్లో కూడా లభిస్తాయి. విష్ణు నివాసంలో ఉచిత లాకర్సు మరియు స్నానం చేయడానికి సదుపాయం ఉంటుంది. ఇక్కడ మీరు భోజనాలు తినొచ్చు అన్నమాట. అది కూడా ఫ్రీగానే భోజనాలు పెడతారు. అదేవిధంగా ఇంకోటి రైల్వే స్టేషన్కు ఎదురుగా విష్ణు నివాసం ఉంటుంది. ఇక్కడ నుంచి కొండపైకి బస్సులు ఉంటాయి. విష్ణు నివాసం దగ్గర ఒకప్పుడు తెల్లవారు 2 గంటలకు టికెట్లు ఇచ్చేవారు. బట్ ఇప్పుడు టైమింగ్ అయితే మారింది. రాత్రి 9 గంటలకు మనకు దర్శనం టికెట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇవి అండి ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.